కేఎన్ఆర్ ఛానల్ కు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా శ్రీమతి మీసాల గీత పోటీ చేయుచున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా స్వాగతం, నీరాజనం పలికిన పెందుర్తి నియోజకవర్గ ప్రజలు. విజయనగరం జిల్లా రిసెప్షన్ సెంటర్ల వద్ద అన్ని వసతులను కల్పిస్తూ పక్కాగా ఏర్పాట్లు చేయాలి అంటూ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెందుర్తి నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా స్వాగతం, నీరాజనం పలికారు. జగన్మోహన్ రెడ్డి సబ్బవరం మండలం నుంచి పెందుర్తి మండలం పినగాడి మీదుగా వేపగుంట గ్రామానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేపగుంట ప్రాంతానికి భారీగా తరలివచ్చారు. ప్రజలందరికీ ముఖ్యమంత్రి బస్సు నుంచి అభివాదం చేసి గోపాలపట్నానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన సామాన్యుడు, పేదవాడు అయిన
సర్నాల తిరుపతిరావు, కుటుంబ సభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీతో అంగరంగ వైభవంగా తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీలో ఒకడైనా నన్ను దీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఇదే ప్రేమతో నన్ను అధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నామని అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో నారా చంద్రబాబు నాయుడు నివాసంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, జగ్గైపేట నియోజకవర్గ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య, నందిగామ నియోజకవర్గ అభ్యర్థి తంగిరాల సౌమ్య, మైలవరం నియోజకవర్గ అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్, తిరువూరు నియోజకవర్గ అభ్యర్థి శ్రీనివాసరావుకు తన చేతుల మీదుగా వీఫారాన్ని అందజేశారు. అభ్యర్థి శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు, నందిగామ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య గారు, గుంటూరు పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థి గారు చంద్రశేఖర్ పెమ్మసాని గారు, వెలుకపూడి శ్రీనివాసరావు గారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ బోండా ఉమా మహేశ్వరరావు గారు, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ గద్దె రామ్మోహన్ గారు, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థులందరూ ఒకసారి డయాస్ మీద గ్రూప్ ఫోటో కోసం రాగలరు. ఏపీలో ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది. కొందరు జనసేన కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి పార్టీ కండువలు కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. కాగా అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గ చెన్నైపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ను జనసేన నేతలు, టీడీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. అధికార పార్టీలో చేరిన వారిలో జనసేన పార్టీ సీనియర్ నేత గంపల గిరిధర్, ఎన్ శ్రీనివాస్, జి శ్రీజ, జి ధనుష్, విద్యావేత్త అలివర్ రాజురాయ్, శంకర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ కృష్ణకుమార్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు కూడా మాజీ డైరెక్టర్ డి భారతి, టీడీపీ యువజన విభాగం నేతలు చరణ్, సందీపులు, కిరణ్మయి ఉన్నారు. వీరందరికీ సీఎం జగన్ పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. ఆధ్వర్యంలో మే 10వ తేదీ నుంచి ఉచిత సెల్ఫ్ డిఫెన్స్ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా ఆయా ట్రస్ట్ డైరెక్టర్ వెంకట పోలిశెట్టి తెలిపారు. విశాఖలోని విశాఖ
పౌర గ్రంథాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ తరగతులకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. 5 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు వయసు గల మహిళలకు ఈ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ తరగతులు బీచ్ రోడ్ YMCA ఎదురుగా బీచ్ వద్ద గోపాలపట్నం ఉన్నత పాఠశాల భీమ్లీ బీచ్ వద్ద తరగతులు జరుగుతాయన్నారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి వారంలోని ఒకరోజు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ట్రస్ట్ను తన తండ్రి శ్రీనివాస్ పోలిశెట్టి స్థాపించారని అన్నారు. విద్య, ఆహారం, రక్తదానం వంటి కార్యక్రమాలు అందరూ చేస్తారని చెప్పారు. తమ సంస్థ ద్వారా మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని చెప్పారు. అలయన్స్ కాలేజ్ డైరెక్టర్ గారిని కూడా స్టేట్మెంట్ ఆహ్వానిస్తున్నాము. అటెండెన్స్ పెట్టి ఇంత ఫీజు అంటే ఎవరైనా వస్తారో రారో తెలియదు, కానీ మా పిల్లల తరగతి నేర్పిస్తాము విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ట్రస్ట్ విశ్వభారతి విశాఖపట్నం వల్ల లేట్ అయింది. సో అది కొంచెం అర్థం చేసుకోండి, తప్పుగా అనుకోండి. కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి పాప కానీ లేదా ప్రతి లేడీ ఫేస్ చేయకుండా ఉంటారు. సో ఆ కాన్సెప్ట్తో ఈ యాక్టివిటీ చేయడం అనేది జరుగుతుంది. రోజుల్లో మేము చేయవలసిన యాక్టివిటీస్ని మా సంస్థ చీఫ్ ఇన్స్ట్రక్టర్, ఎగ్జామినర్ అండ్ అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ PVG చారిటబుల్ ట్రస్ట్. ఓకే సార్, ప్రధానంగా ఇంతగా స్టార్ట్ చేశారు, ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏంటి దీన్ని ఫ్యూచర్ మహిళలకు ఎందుకు ఇస్తున్నాము అని అంటే ఇట్లా చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ మనం ఏ ఛానల్లో చూసినా అమ్మాయి బలాత్కారం పడింది అంటారు తప్ప అబ్బాయి బలాత్కారం పడింది అని అనరు. కాబట్టి సో చిన్నపిల్లలు మేజర్గా ఎన్నో మనం చూసాం. ఏదో స్టేట్లో లైక్ జమ్మూలోనో ఇంకెక్కడో వగేరా వగేరా ఇలాగ ఒక 5 ఏళ్ళ బాలికని ఇట్లా చేశారు అనేసి అన్నారు తప్ప ఎక్కడ 5 ఏళ్ళు బాలిని చేశారని చెప్పలేదు. కాబట్టి సో ఆ బాలికల దగ్గర నుండి ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించుకుంటే బాగుంటుంది అనేసి అని ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ముఖ్యంగా చిన్నపిల్లలను ఉద్దేశించి వాళ్ళకి ఉచితంగా కూడా శిక్షణ వరకు వెళ్తామని అన్నారు. అంటే వాళ్ళకి వరకు కేరింగ్ ఏంటి అంటే చదువు ఒకటి ఉంది కదా, కానీ 5 సంవత్సరాల పిల్లలప్పటి నుంచే వాళ్ళకి చేయించడం జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు చేతిలో ఫోన్స్ మెయింటైన్ చేస్తారండి. సో ఏదొచ్చినా సరే ఇలాగ ఫోన్ చేయాలి అనేసి ఒక ఐడియా ఉంటుంది. అదే ఒక 5 ఏళ్ళ పిల్లలు 6 ఏళ్ళ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఆటోస్ ఎక్కుతారు, బస్సులు ఎక్కుతారు, లేకపోతే ఇంకెక్కడో ఉంటారు. కాబట్టి వాళ్ళకి చెప్పడం రాదు. ఇంటికెళ్ళి చెప్పేలోపు తను ఏదైనా జరగచ్చు, ఏమైనా చేయొచ్చు ఎవరైనా. సో అందుకని మెయిన్ ఈ 5 ఏళ్ళు వాళ్ళని ఎందుకు పెట్టాము అని అంటే వాళ్ళకంటూ వాళ్ళు ఒక సెల్ఫ్ డిఫెన్స్లో ఉంటే కొద్దిగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరని ఒక చిన్న నమ్మకంతో స్టార్ట్ చేస్తామండి. చాలా వరకు చాలామంది అర్థం చేసుకోలేని వాళ్ళు కొన్ని రకాలు అంటారు, ఎందుకు ఇప్పుడు అవసరమా వీళ్ళకి, లేకపోతే మా పిల్లలకి ఇప్పుడు అంత అవసరమే ఉంది, అది ఏం ఉపయోగపడుతుంది మా పిల్లలకైనా సరే, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలోనే పేరెంట్స్ అవ్వచ్చు లేకపోతే కొలీగ్స్ అవ్వచ్చు, అలాంటి ఆలోచనతో ఉంటే ఏం చెప్తారు? ఓకే, పేరెంట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా సరే యాక్టివిటీస్ గురించి ప్రతి ఒక్కరికి కూడా ఐడియాలజీ అనేది ఉంటుందండి. సో పిల్లలకి ఏం జరుగుతుంది, పిల్లలకి ఏం కావాలి, ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినా సరే మీరు అక్కడ మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది, లేకపోతే ప్లే గ్రౌండ్స్ ఉంటున్నాయి, మొత్తం అన్ని యాక్టివిటీస్ అన్నీ చెప్తున్నారు. సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఏదైతే అన్ని అడ్వాన్స్డ్గా ఉన్నాయో ఇది కూడా అర్థం చేసుకునే మైండ్ సెట్ అందరికీ ఉందండి. ఎవరు నువ్వు అనరు. మేము ఇది మోటో స్టార్ట్ చేయడానికి కారణం 100లో 99 మందికి దగ్గర డబ్బులు ఉండొచ్చు, వాళ్ళు ఖర్చు పెట్టగలరు. ఆ మిగిలిన ఏ ఒక్కరైతే ఉన్నారో ఆ ఒక్కరి కోసమే ఈ ట్రస్ట్ అండి. ముఖ్యంగా శిక్షణ విషయంలోనైతే మెయిన్ కేరింగ్ అని అన్నారు. మీరు ఇచ్చే కేరింగ్ వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఒక గుర్తింపు కోసం అంటారు, లేకపోతే వాళ్ళని డిఫెన్స్ తోటి వాళ్ళు కాపాడుకోవడం అంటారు? గుర్తింపు ఇవన్నీ కాదండి, మోటో ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ మేము ఎందుకు ఇవ్వగలిసాము అని అంటే మేము టైఅప్ పెట్టుకునే వాళ్ళు ది బెస్ట్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ వాళ్ళనమాట ట్రైనర్స్.
వాళ్ళ కోచ్ అయినా దాని నేమింగ్ అంత పర్ఫెక్ట్ లేకపోయినా వాళ్ళ ది బెస్ట్ ఇస్తున్నాం, పిల్లలకు కూడా ది బెస్ట్ వస్తుంది. ఆ ది బెస్ట్ నుండి నేర్చుకుంటున్నారు. ఏదో ఒక ఇబ్బంది పడ్డారు, వాళ్ళు రక్షించుకోలేకపోయారు. ఎన్నో గవర్నమెంట్ పాలసీ ఉన్న పర్టికులర్ సాంకేతిక లోపం వల్ల కొన్నిసార్లు అనుకున్న సందర్భంలో ఇబ్బందులు పడడం కానీ, వీళ్ళు ఒకవేళ ఒక పెప్పర్ స్ప్రేను లేదా పదునైన ఐటమ్తో ట్రావెల్ చేసినా కూడా అన్ని వేళలా అది సాధ్యం కాదు వాళ్ళకి, అది దాంతో పోరాడడానికి. సో ఎప్పుడైతే ఈ సెల్ఫ్ డిఫెన్స్ స్వీయ రక్షణ ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళు చాలా అంటే ఏ ఐటమ్ మీద ఎక్విప్మెంట్ మీద కాకుండా వాళ్ళ మీద హ్యాపీగా వాళ్ళకు ఉండే ఇబ్బందిని సాల్వ్ చేసుకోగలుగుతారు. పర్టికులర్గా మనము పిల్లలు అమ్మాయిలకు మనం చిన్నప్పటి నుంచి మన సమాజం మనం నేర్పేది పెద్దల పట్ల గౌరవంగా ఉండండి, మర్యాద ఇవ్వండి, ఈ పర్టికులర్గా ప్రేమానుభవాలు పంచండి అని ఒకటే మనం నేర్పుతుంటాము. కానీ వీళ్ళకి కంపల్సరీగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ స్వీయరక్షణ అనేది నేర్పడం వల్ల వీళ్ళు ఎటువంటి సమస్యలైనా ఎప్పుడైనా ఎదుర్కొనేటప్పుడు వాళ్ళకు ఈ ట్రైనింగ్ వల్ల ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో బిల్డప్ చేయడం జరుగుతుంది. నుంచి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వచ్చు అండి. పిల్లలు 5 years నుంచి మొదలుపెట్టినట్లయితే కొద్ది రోజుల్లో పికప్ అవుతారు. వాళ్ళ మీద ప్రెజర్ అవసరాన్ని దాన్ని బట్టి తగ్గట్టు వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ని బట్టి ఎంత కోర్స్ ఇవ్వాలి, ఎంత టైం చేయించాలి, ఎన్ని ఐటమ్స్ చేయించాలి అనేది ప్లాన్ చేసి వాళ్ళ స్ట్రెంగ్త్కి తగ్గట్టుగా మేము అందిస్తామండి. ఆడపిల్లల విషయంలో ఎందుకంత కేర్ తీసుకుంటున్నామంటే సార్, అది ఆడపిల్లలకు ఇప్పుడు అవసరం సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మా ఆర్గనైజేషన్ ద్వారా మంచి టెక్నిక్స్ ఇప్పించి వాళ్ళకి ఒక ట్రైన్ ఇదిగా ఒక మంచి తర్ఫీదు ఇస్తే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడున్న రోజుల్లో ఖచ్చితంగా మహిళలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇంపార్టెంట్ అంటారా? ఎందుకు ఇప్పుడప్పుడే అంటారా? లేదు, ఇప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా నవడేస్ ఇప్పుడు చాలామంది అమ్మాయిలకే ఎక్కువ జరుగుతుంది. అండ్ రీసెంట్గా ఏంటంటే చాలా జరిగాయి. ప్లస్ అమ్మాయిలకి సేఫ్టీ అనేది లేదు ప్రెసెంట్. సో వాళ్ళకి వాళ్ళు సేఫ్టీగా ఉండాలి అంటే ఈ డిఫెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. సెల్ఫ్ డిఫెన్స్ ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటారా? అవును, వాళ్ళకి ఇచ్చిన శిక్షణ బట్టి వాళ్ళకి సేవ్ చేసుకోగలరు. అంటే ఇప్పుడు ట్రైన్ అప్ అంటే ఈ ఏజ్ నుంచి అనే ఏమైనా పర్టికులర్గా పెట్టేదే ఉంటుందా, లేకపోతే వాళ్ళకి చిన్నప్పటి నుంచి శిక్షణ కూడా మంచిది అంటారా? చిన్నప్పటి నుంచి శిక్షణ కూడా మంచిది. ఎందుకంటే కొంచెం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చిన్నప్పటి నుంచి చాలా జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి తెలియదు. సో చిన్నప్పటి నుంచి మనం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ప్లస్ వాళ్ళు కూడా డిఫెన్స్ అనేది ఇలా ఉంటుంది అని ఒక ఐడియా వస్తుంది అనమాట ఎదిగిన కొద్దీ. శ్రీధర్ నా పేరండి. సరే, బెస్ట్గా ఉంటుంది సెల్ఫ్ డిఫెన్స్ అనేది, అది ఎంతలాగా ఉపయోగపడుతుందో తెలియదు, అది మాటలు చెప్పలేము. వన్స్ అది ట్రైన్ అప్ అయితేనే అది పిల్లల ద్వారా మనకు తెలుస్తుంది అని అంటున్నాయి. సెల్ఫ్ డిఫెన్స్ పిల్లలకి ఇప్పుడు అవసరం అంటారా, ఒక ఏజ్ వచ్చాక బెటర్ అంటారా? ఇది చిన్నప్పటి నుంచే చాలా అవసరం అండి. ఇప్పుడు మన ప్రభుత్వాలు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా యాప్స్ తీసుకొచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసింది. కానీ అవి నేటి సమాజంలో ఎంత ప్రభుత్వం సైడ్ చేసినా సరే అవి సరిపోవట్లేదు. కాబట్టి స్వీయ రక్షణ అనేది ఎవరికి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనం ప్రతి ఒక్క మహిళ చిన్నపిల్లల నుంచే బాలికల నుంచే మనకి ఇది వాళ్ళకి ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ వచ్చినట్లయితే వాళ్ళు మెంటల్లీ ఫిజికల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. అంటే ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనకి ఈ కోర్సెస్ చేయడం వల్ల మనకి ఇది నేర్చుకోవడం వల్ల ఓన్లీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడమే కాదు, దీని వాళ్ళు మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు. సో ఇది ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏదైనా. ఇటీవలే ఆరిలవ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన అమర్ విషయంలో అసలైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అన్యాయమని ప్రముఖ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచెల అచ్యుతరావు విచారణ వ్యక్తం చేశారు. ఆరిలవలోని దుర్గా బజార్ వద్ద అమర్ నివాస వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ హత్య కేసులో ఓ మహిళ నేత ప్రధాన నిందితురాలు కావడం పోలీసులు కావాలనే కేసు నీరుగారుస్తున్నారని ఆరోపించారు. అతని కుటుంబ సభ్యులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని, హత్య కేసు నమోదు చేసిన నిందితులు 12 మందిలో 2 మైనర్లు ఉన్నారని చెప్పారు. అక్రమ సంబంధం ఉందని, ఆమెతో గొడవ జరిగిందని, ఆ క్రమంలో హత్య జరిగిందని అంటున్నారు. అమర్ ట్రస్ట్లో ఎన్నో కార్యక్రమాలు చేశాడని వివరించారు. విజయలక్ష్మికి అమర్ కుటుంబంతో మంచి పరిచయం ఉందని, దాన్ని ఆసరాగా తీసుకొని అమర్ కుటుంబం వద్ద నుంచి 50 తులాల బంగారం తీసుకొని తిరిగి ఇవ్వలేదని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి అమర్ ద్వారా స్థానికంగా నిర్వహిస్తున్న వారి వద్ద నుంచి సుమారు ₹1.5 కోటి వసూలు చేసిందని వివరించారు. దీనిపైన స్థానికంగా ఉన్న యువత అమర్పై తీవ్ర ఒత్తిడి తేవడంతో అమర్ విజయలక్ష్మి పైన ఒత్తిడి తెచ్చాడని, దాంతో కొంత సొమ్ము వాపసు చేశారని చెప్పారు. డబ్బు లావాదేవీలో ఇరు వర్గాలకు గొడవలు ఉన్నాయని తెలిపారు. సొమ్ము వాపసు చేస్తారని, చిన్న సెటిల్మెంట్ ఉంది, నీకు ఇవ్వాల్సిన నగదు ఇచ్చేస్తా, నగదు కోసం రమ్మని చెప్పి అమర్ను హత్య చేయడం జరిగిందని, ఇది అంతా తమకి పూర్తి ఆధారాలు ఉన్నాయని అచ్యుతరావు గుర్తు చేశారు. ఆ వ్యక్తిని
చంపేసినట్టు, ఇంతమంది ఈ 12 మందిని తోడు తీసుకొని చంపేసినట్టు వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇటు నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ మీసాల విజయలక్ష్మి అనే ఆమె, మరి నేను నా ఎంక్వైరీలో నాకు తేలింది, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఎందుకంటే అబ్బాయి మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్లో ఒక మెంబరు, చాలా యాక్టివ్ రోల్ తీసుకునేవాడు, పేదలందరికీ సహాయ సహకారాలు చేసేవాడు, మా ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయించాడు. తను ఒక ఉన్నతమైన ఆశయాలతో కలిగిన వ్యక్తి, ఎవరితో ఎప్పుడు గొడవపడే వ్యక్తి కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో మాకు చాలా బాధ అనిపించి మేము కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున భార్యలను కానీ, వాళ్ళ తల్లిగారిని కానీ, వాళ్ళ చుట్టాలను కానీ, అలాగే తన వెనకాల ఉన్న కుర్రాళ్ళందరినీ కూడా మేము అడగడం జరిగింది. అయితే ఆ మీసాల విజయలక్ష్మి అనే ఆమె వీళ్లకు మంచి చేస్తానని చెప్పి, వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పరిచయం ఉంది. ఆమె వీళ్ళకి మాయ మాటలు చెప్పి వీళ్ళ దగ్గర ఒక 40 నుంచి 50 తులాల బంగారాన్ని కూడా ఆమె తీసుకొని తన అవసరాలకు వాడుకొని మళ్ళీ అది రిటర్న్ చేస్తానని చెప్పింది. అలాగే అమర్ని మధ్యలో పెట్టి తను ఎంతోమంది ఉద్యోగాలు వేపిస్తానని కూడా చెప్పి చాలామంది దగ్గర 1.5 కోటి రూపాయల వరకు కూడా ఆమె డబ్బులు అమర్ ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది. మరి అందులో కొంతమంది ఆ ఉద్యోగాలు రాని కారణంగా కొంతమంది బాధితులు అమర్ మీద వాళ్ళు అటాక్ చేస్తే అమరు కొంతమందికి, అలాగే ఇక్కడ చాలామందికి ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వడం జరిగింది అమరు. అందులో కూడా వెంకట అని చెప్పని మన ఇక్కడ ఈ గ్రామ ప్రెసిడెంటే, వాళ్ళ తాలూకా అల్లుడి దగ్గర కూడా డబ్బులు ఆమె కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ డబ్బుల్ని అమరు రిటర్న్ ఇవ్వడం జరిగింది. మరి ఎంతోమందికి తన డబ్బులు రిటర్న్, తన పేరు ఎక్కడ పోకూడదనే ఉద్దేశంతో తను రిటర్న్ ఇవ్వడం జరిగింది. మరి ఆ యొక్క డబ్బులు ట్రాన్సాక్షన్లో, అంటే ఆ యొక్క లావాదేవీల్లో నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వమని చెప్పి అడిగే మూలంగా గత 2 నెలలుగా తను విపరీతం ప్రెజర్ చేస్తున్నాడు. ఎందుకంటే పబ్లిక్ నుంచి నాకు చాలా ఒత్తిడి వస్తుంది, అలాగే మా కుటుంబ సభ్యుల తాలూకా బంగారం అంతా మొత్తం మాకు వెనక్కి ఇచ్చేయమని చెప్పని గత 2 నెలలుగా తను ఒత్తిడి తెస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ ఒత్తిడి తెచ్చిన కారణంగా ఒక సెటిల్మెంటు ఉంది రా అని చెప్పి తను తీసుకొని వెళ్ళి అతి కిరాతకంగా చంపేయడం జరిగింది. మరి దయచేసి నేను పోలీసు వారికి ఒకటే విన్నవించుకుంటున్నా, మరి మీకు ఆల్రెడీ కుటుంబ సభ్యులతో సహా అందరం కలవడం జరిగింది. మరి ఈ యొక్క ఎఫ్ఐఆర్ కాపీలో మీరు ఏదో అక్రమ సంబంధం వల్ల అబ్బాయిని చంపేశారని ఇందులో రాసి ఉంది. మిమ్మల్ని మేము శంకించడం లేదు, కానీ ఈ ఎఫ్ఐఆర్ అనేది మీరు మార్చి మళ్ళీ కట్టాల్సిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే బాధితులందరూ కూడా వాళ్ళు కూడా కంప్లైంట్లు ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉన్నారు. బాధితులందరూ కూడా ఒక దగ్గర గుమ్మికొట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా మీ స్టేషన్కి వచ్చి పేరుపైన కంప్లైంట్లు ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. మరి ఆమె కూడా ఒక పార్టీలో యాక్టివ్ రోల్ తీసుకున్న వ్యక్తి. మరి ఆ పార్టీ పెద్దలు కూడా ఆలోచించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మరి ఆ అవకాశం దొరికితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విషయాలని ఆయన ఎప్పుడు కూడా ఉపేక్షించే వ్యక్తి కాదు. ఇలా న్యాయం చేస్తానని ఒక నమ్మకంతో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ఈ యొక్క తల్లిగారిని వాళ్ళ భార్యను తీసుకుని ఆ లెటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రిక్వెజేషన్ ఇద్దామని చెప్పి మేము ప్లానింగ్ చేస్తున్నాము. మరి అది ఎంతవరకు సఫలీకృతం అవుతామో తెలియదు, కానీ ఈ మీడియా ద్వారా మేము ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వింటారని, ఆయన దృష్టి కూడా ఇది వెళ్తుందని మా యొక్క ఆలోచన. మరి ఈ యొక్క దీన్ని సుమోటోగా తీసుకొని కోర్టులు కూడా దీన్ని, ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తిని అతి దారుణంగా చంపారు. ఇప్పుడు ఎన్ని లావాదేవీలున్నా ఏమున్నా కానీ ఒక మనిషిని చంపడం అనేది అది వికృతమైన చర్య. దీన్ని ఎవరు హర్షించరు, దీన్ని ఎంకరేజ్ చేయవలసిన ఆవశ్యకత అనేది రాదు ఎక్కడ కూడాను. ఎలాంటి దుర్మార్గుడికైనా ఇప్పుడు ఒకవేళ ఆమెను హెరాస్మెంట్ చేశారు అనుకుంటే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులతో తనకి రిలేషన్స్ ఉన్నాయి, మాట్లాడుతుంది, అన్నీ ఉన్నాయి. మరి అలాంటి అక్రమ సంబంధం అనుకుంటే కుటుంబ సభ్యులు కూడా ఎంకరేజ్ చేయరు కదా. మరి అలాంటి కుటుంబ సభ్యులు వాళ్ళ బంగారాలు వాళ్ళ డబ్బులు తనకి ఇవ్వరు కదా. ఇప్పుడు అంటే ఒక ఆడది మగాడి మధ్యలో ఒక సిచ్యువేషన్ జరిగింది కాబట్టి దీన్ని అక్రమ సంబంధం కింద క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఆ అక్రమ సంబంధం అనేది తప్పని నేను చెప్తున్నా. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారి కుటుంబానికి, వాళ్ళు నిరుపేద కుటుంబం, అసలు వాళ్ళు పని చేయడానికి కూడా పని చేయలేని పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్లలు, 2 భార్యలు తనకి, చిన్నపిల్లలు వాళ్ళు ఎటు ఏమి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ తల్లిగారికి కూడా ఈరోజు అన్నం పెట్టే దిక్కు కూడా లేదు. మరి ఆ భార్యలకే లేనప్పుడు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళడం కూడా, అక్కడికి వెళ్ళి వాళ్ళు బ్రతకడం కూడా అది చాలా కష్టమైన పరిస్థితి. మరి ఆ పిల్లల్ని చూస్తే చాలా జాలి వేస్తుంది.
మరి పోలీసు వారు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అమ్మాయిని ఇప్పుడు కారు దొరికిందంటున్నారు, మాకు చిన్న డౌట్ ఉంది, కారు దొరికిందంటున్నారు కానీ మరి ఇప్పటి వరకు కరెక్ట్గా ఈరోజు 9 రోజులు అయింది, చనిపోయి 9 రోజులు అయింది. మరి 9 రోజుల్లో ఇప్పటి వరకు ఆమెను పట్టుకోలేదు. ఒకవేళ ఏమైనా ఒత్తిడి ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా మీరు మాకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సామాన్యుడికి న్యాయం చేయకపోతే, అలాగే ఈరోజు ఒక సామాన్య న్యాయం చేయకపోతే చాలామంది అడుగుతారు. మరి అలాంటిది ఒక యూత్ ఐకాన్ తను ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు కూడా తను ఇక్కడ పేదలకు చేస్తున్నాడు. అలాగే తన వెనకాల కొన్ని 10 మంది యువత తన ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లే పరిస్థితి. మరి ఇంతమందితో ఉన్న అలాంటి వ్యక్తిని అతి దారుణంగా చంపేస్తే రేపొద్దున యువతకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాము, అసలు యువతకి ఏ విధంగా భరోసా ఇద్దాం అనుకుంటున్నారో రాజకీయ నాయకులు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి పోలీసు వారు గ్రహించి ఈ యొక్క ఆమెను అతి తొందరగా పట్టుకోవాలి. ఎందుకంటే ఆమెను దేశవ్యాప్తంగా అన్ని పారిశ్రామిక సంస్థల్లోని కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విధిగా భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని, చాలా సంస్థల్లో ఈ ప్రమాణాలు లేకపోవడంతో అధిక సంఖ్యలో గాయాల పాలవుతున్నారని, వీటి నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఎన్ కనకారావు కోరారు. శనివారం నగరంలో ఓ హోటల్లోని CFTUI ఆధ్వర్యంలో కార్మికుల సంక్షేమం, వారి భద్రత, ఆరోగ్య సమస్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలపైన ప్రత్యేకంగా వర్క్షాప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, ప్రపంచ బ్యాంకు ప్రకారం భారతదేశం 60 కోట్ల బలమైన శ్రామిక శక్తి కలిగి ఉందని, వీరిలో 2 కోట్ల మంది పారిశ్రామిక కార్మికులు ఉన్నారని, ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది కార్మికులు 1.26 మంది ప్రతి ఏటా తీవ్రంగా గాయపడుతున్నారని చెప్పారు. కార్మికులకు రక్షణ కల్పించే విషయాల్లో యాజమాన్యాలు, ప్రభుత్వాలు ILO చట్టాల ప్రకారం భద్రతా ప్రమాణాలు అమలు చేస్తే అనేక ప్రమాదాలను నివారించవచ్చునని ఇప్పటికే వారు సర్వేలు, నివేదికలు వెల్లడిస్తున్నాయని అన్నారు. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ అనుబంధ సంస్థ అయిన CFTUI సంస్థ సురక్షితమైన ఆరోగ్యవంతమైన పని వాతావరణం ఒక ప్రాథమిక హక్కు అనే పేరుతో అన్ని ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాణ్ మజ్దూర్ పంచాయతీ సంఘం అడిషనల్ సెక్రటరీ గీతా రామకృష్ణన్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ మానివేలన్, AU సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ ప్రొఫెసర్ A వెంకటరమణ, దేశ నలుమూలల నుంచి వచ్చిన పలువురు CFTUI సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాల మీద ఎక్కడెక్కడ ల్యాబ్స్, ప్రభుత్వాలు అదేవిధంగా యాజమాన్యాలు, ప్రైవేట్ యాజమాన్యాల్లో ఎక్కువగా జరుగుతుంటుంది ఇది. సో ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలకి అసలు యాక్చువల్గా ప్రాక్టికల్గా జరుగుతున్న లెక్కలకి చాలా తేడా ఉంటుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు మాకు వచ్చిన I2C వచ్చిన పిలుపు మేరకు ముఖ్యంగా ఇటువంటి విషయాలు భారత ప్రభుత్వానికి కానీ, స్టేట్ గవర్నమెంట్స్కి కానీ, కన్సర్న్ మేనేజ్మెంట్స్కి కానీ దృష్టిలో తీసుకెళ్ళి ఈ యాక్సిడెంట్స్ని ఎంతవరకు తగ్గించగలం, కొంత నెగ్లిజెన్స్ పార్టీ ఎక్కడెక్కడ ఉందో ఆయన చెక్ చేసి సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రాణ రక్షణ, ఈ గాయాల నుండి మా వర్కర్స్ అందరిని బయటపడేయచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ చర్చ దేశవ్యాప్తంగా కూడా ఇది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో అనేక రాష్ట్రాల నుండి పిలిచాం. మణిపూర్ నుండి, ఢిల్లీ నుండి, మహారాష్ట్ర నుండి, అదేవిధంగా మన తెలంగాణ నుండి, తమిళనాడు నుండి సిస్టర్ గీతా గారు చాలా పెద్ద సీనియర్ ట్రేడ్ యూనియనిస్ట్, తను అనేక రంగాల్లో ఎన్నో సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నటువంటి పాటిల్ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు మాకు ఈ సెమినార్లో ఇక్కడ ఒక రోజు అంతా చర్చించి ఇందులో మంచి పేపర్ తయారు చేసి భారత ప్రభుత్వానికి, లేబర్ మినిస్ట్రీకి, ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ లేబర్ మినిస్ట్రీకి కూడా పంపించి ఈ మెజర్స్ మీరు తీసుకుంటే ఈ అవుట్కమ్ ఆఫ్ ది వర్క్షాప్ ఇవన్నీ కూడా మేము రక్షించుకోగలము ఈ వర్కర్స్ అని చెప్పేసి ఒక పేపర్ తయారు చేయడానికి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాం. Occupational safety and health is a very, very basic need for the working class of the world and definitely of India. And occupational safety and health has been a very important issue with the ILO, and now ILO has made that as an important condition for decent work. That is one thing. Secondly, our many of the labor laws which were actually drafted and brought out by Dr. Ambedkar, many of them had, whether it's the Factories Act or the ESI, for example, all had the element of occupational health and safety. But now the labor codes have been brought
and the labor codes. If you look at building construction sector, we had campaigned from 1985 to 96 to bring 2 laws for the building construction workers. Geeta from Nirman Mazdoor Panchayat Sangam. मनीष पाटिल CFTI डिप्टी जनरल सेक्रेटरी। आज विशाखापट्टनम में CFTI की तरफ से नेशनल वर्कशॉप यहाँ पे आयोजन किया गया है और जो सेफ्टी के बारे में और हेल्थ के बारे में, हमारे जो लेबर्स है वर्कर के बारे में उन्हें बहुत तकलीफ है, उनको नॉलेज भी मिलना चाहिए, इसलिए आज ये वर्कशॉप का आयोजन किया गया है हमारे प्रेसिडेंट के यहाँ पर आयोजन की तरफ से। मैं ये बताना चाहता हूँ कि बहुत से कानून हमारे वर्कर के लिए बनाए गए लेकिन उसकी इम्प्लीमेंटेशन नहीं हो रहा है। बहुत से हेल्थ के प्रॉब्लम उन्हें होते हैं वहाँ जहाँ पे वो काम करते। जनरली हमारे सिस्टर ने बता दिया कि बिल्डिंग एंड कंस्ट्रक्शन में वहाँ जहाँ पर रहते हैं उन्हें कोई भी सुविधा नहीं मिलती है, उन्हें हेल्थ के इतने प्रॉब्लम्स होते हैं, ना वहाँ के जो डेवलपर्स होते हैं या सरकार कोई भी वहाँ जाके चेक नहीं। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.